ప్రస్తుతం ఫ్రోజన్ షోల్డర్ అనేది చాలా పెద్ద సమస్య. ఇది భుజానికి సంబంధించిన ప్రాబ్లమ్. దీనివల్ల ఏమవుతుందంటే భుజం నొప్పొస్తుంది ఫస్ట్ స్టేజ్‌లో. ఆ తర్వాత భుజం కదలిక తగ్గిపోతుంది. భుజం చాలా స్పెషల్ జాయింట్. ఎందుకు అంటే దీనికి చాలా ఎక్స్‌టెన్సివ్ రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్. ఇంత పైనుంచి ఇట్లా సైడ్ వేస్ కానీ, అట్లా బిహైండ్ బ్యాక్ కానీ, ఇలా ఇంత రేంజ్ ఆఫ్ మోషన్ బాడీలో ఏ జాయింట్‌కి ఉండదు. సో, ఇలా ఉన్న జాయింట్‌లో కొన్ని స్పెషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే ఫ్రోజన్ షోల్డర్. ఇది జనరల్‌గా ఎవరికైనా రావచ్చు. స్పాంటేనియస్‌గా ఏమి ఇంజరీ లేకుండా రావచ్చు. ఇంజరీ అయ్యి భుజం ఎక్కువ వాడకపోవడం వల్ల రావచ్చు. లేకపోతే భుజంలో ఉన్న వేరే రకాల ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు. వీటన్నిటికంటే ప్రధానంగా షుగర్ ఉన్న పేషెంట్‌ల్లో ఇది వచ్చే అవకాశం చాలా ఎక్కువ. తర్వాత వీళ్ళలో ట్రీట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ. సో, దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? ఇంతకు ముందు రోజుల్లో అయితే పెయిన్ రిలీఫ్, తర్వాత ఫిజియోథెరపీ చేసేవాళ్ళు. దానివల్ల ఎర్లీ స్టేజెస్‌లో గనక మనం దీన్ని ఐడెంటిఫై చేస్తే కంప్లీట్‌గా తగ్గించొచ్చు. అలా కాకుండా మూవ్‌మెంట్ తగ్గిపోయిన తర్వాత కనుక డాక్టర్ దగ్గరికెళ్తే అప్పుడున్న ఆప్షన్స్ ఫిజియోథెరపీ వల్ల కొంత ఉపశమనం ఉన్నప్పటికీ కంప్లీట్‌గా రేంజ్ ఆఫ్ మోషన్ రాకపోవచ్చు. అలాంటప్పుడు ఇంతకుముందు సర్జరీ అనేది మెయిన్ ఆప్షన్‌గా పరిగణలోకి తీసుకునేవాళ్ళు. అందులో మానిప్యులేషన్ అండర్ అనస్థీసియా అంటే మొత్తిచ్చేసి షోల్డర్‌ని మూవ్ చేయటం. లేదంటే ఇంకా చిన్న ఆర్థ్రోస్కోపిక్ ప్రొసీజర్ ద్వారా దీన్ని నయం చేయడం జరిగేది. తర్వాత కూడా ఫిజియో చేయాలి. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్‌లో ఏంటంటే అల్ట్రాసౌండ్ గైడెన్స్‌తో చేసే ఒక చిన్న ప్రొసీజర్ ద్వారా దీన్ని తగ్గించే అవకాశం చాలా ఎక్కువ. దీంతో పాటుగా ఫిజియోథెరపీ చేస్తే మోస్ట్ పేషెంట్స్ కంప్లీట్‌గా రికవర్ అవుతారు. అంటే దానికి ఆపరేషన్ అవసరాన్ని మనం నిరోధించొచ్చు.